చేయను because of the rains in October and December, it is appearing. Intercrop, sir. Actually, this is intercrop, sir. 1 liter. That's what I think. రైతు సోదరులందరూ కూడా It became very humid. This is the last result. We have given 14,000. मुन्ना भाई ग्राउंड नट फोटो so very more agriculture related government but so many partners go to Anna Gopal Anna 1 minute door complete no beside one లాస్ట్ ఇయర్ గ్రౌండ్ ఉండే కాబట్టి దానికి పార్దలు చేస్తాం వేరే పంటలు వేరే పంటలు అంటే ఇంకా వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్ అరకొర పొదురులోనే ఈ జొన్న ఇచ్చాం. ఎందుకంటే ఈ చిరుధాన్యాల పంట ప్రోత్సహించాలి ప్రధానమంత్రి మోడీ గారు ప్రోత్సాహంతో ఈ చిరుధాన్యాల పంటలు బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ గ్రామం వేసాము. కానీ మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో వచ్చేసరికి అక్టోబర్లో రెయిన్ కొద్దిగా తగ్గింది, కావున ఈ పంటలో ఫ్లవరింగ్ స్టేజ్లో విత్తనం లేకపోయింది. కానీ ఏదో కొద్దిగా అందో విత్తనం ఉన్నప్పుడు నవంబర్లో కొన్ని సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల టోటల్ డిస్ట్రాయిడ్ ది క్రాప్ మేడం. బట్ సో వీఆర్ గివెన్ టు ది ఆపర్చునిటీ ఫర్ ది ఫార్మర్స్. ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీరు? ఈడ వచ్చి సార్ 8 acres ఉంది సార్ టోటల్. 8 acres వేరు పైరు అంటే కొద్దిగా मूंग दाल फ्लावरिंग स्टेज में पानी नहीं तो वो छोड़ गए. Please tell us that what are the main crops here actually, what is how much area is affected? Sir, main crops are groundnut, red grams, all three crops here.
apart from there is no damage, sir. Because it has been shown during October month. ఎందుకంటే మనకి ఈ జిల్లాలో డిస్ట్రిక్ట్ మెజారిటీ ఒక 10 This is also hard camp. This also. Okay. Submission of agriculture involved with the political party. So ఇక్కడ మన ధర్మవరం చేలైతే వస్తూ ఉంటుంది ఇంకా డౌన్ఫాల్ అయిపోయింది. ఇప్పుడు 2 లక్షల ఎకరాలు అంతే నియర్లీ 12-13 లక్షల నుంచి మనం 10% తీసుకోవచ్చు. కనగానపల్లి, ధర్మవరం, ఎన్పి-కుంట, గాండ్లపెట్ట, రామగిరి, బుక్కపట్నం, పరిగి ఈ మండలాలను మోడరేట్ మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించడం మీకు తెలుసు. చాలా సంతోషం. ముఖ్యంగా మిమ్మల్ని ఇది కోరేది ఏమిటంటే, సో మిగతా కొందరు నాయకులకి మాట్లాడటానికి అవకాశం ఇస్తే ఏదైనా ఉంటే అలాగే పాటలు గడ్డి మేతకు గడ్డికి ఏమన్నా తీసి ఇబ్బందులు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎవరైనా చెప్పండి. అట్లాగే ఇది డ్రింకింగ్ వాటర్, తాగునీరుకి ప్రస్తుతం ఎలా ఉంటుంది? వాళ్ళు అడుగుతున్నారు అందుకు మేము నోట్ చేసుకున్నాము. తర్వాత మేము కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇవాళ కూడా మన జిల్లాతో పాటు అంటే ఇప్పుడు మధ్యాహ్నం అనంతపురం జిల్లా చూస్తారు బృందం, కేంద్ర బృందం వారు. అట్లాగే ఇవాళ అన్నమయ్య జిల్లాకు ఒక కమిటీ, ఒక టీం వెళ్ళారు. చిత్తూరు జిల్లాకు ఒక టీం వెళ్ళారు. వీళ్ళందరూ కలిసి మళ్ళా రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారితో అక్కడ మీటింగ్ ఉంటుంది విజయవాడలో. ఈ మీటింగ్ తర్వాత వాళ్ళు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేసేసి మేము మా ఈ పాయింట్స్ అన్ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు మీ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఓపికగా కూర్చొని అన్ని